నా అన్వేషణ ఛానల్కి శుభం కార్డ్ పడే రోజులు వచ్చాయా అంటే వచ్చాయి. ఇప్పటిదాకా 4 లక్షల పైగా సబ్స్క్రైబర్లు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కనుక తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో 1.8 మిలియన్ నుంచి 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి పడిపోయిన నా అన్వేషణ. ఈరోజు నా అన్వేషణ పైన పంజాగుట్టలో కరాటి కళ్యాణి ఇచ్చిన కంప్లైంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. హిందూ సంఘాలన్నీ కూడా నా అన్వేషణని ఎక్కడ దొరుకుతాడన్నట్టు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి జ్యోతిష శాస్త్రం చెప్పే వాళ్ళందరూ కూడా నా అన్వేషణ పైన మండిపడుతున్నారు. యాక్టర్ శివాజీ చేసిన కమెంట్స్ని తర్వాత అనసూయ రియాక్ట్ అయిన తర్వాత మెల్లగా నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు అందరు ఇన్వాల్వ్ అయిన తర్వాత తనకేం అవసరం దీంట్లో దూరటానికని కూడా ఆలోచించకుండా స్త్రీల కోసం తనేదో నుంచునే వాళ్ళలాగా నా అన్వేషణ దీంట్లోకి వచ్చి 2 గుడ్డ ముక్కలు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదని చేసిన వ్యాఖ్యలు ఒక్కటే కాదు, దీంట్లో తీసుకొచ్చేసాడు సీతాదేవి, ద్రౌపది ఏం టీషర్ట్లు వేసుకున్నారని రేపులు జరిగాయని చెప్పి, అదంతా కాకుండా గరికిపాటి వారిని తీసుకొచ్చి ఏదో కోసేయాలని మాటలు కూడా మాట్లాడాడు. మొత్తం మీద ఇండియా ఒక రేప్ కంట్రీ. ఇక్కడున్న జనాలు మెన్ అంతా ఒక రేపిస్టులు. ఏ ఫారిన్ టూరిస్టులు ఇండియాకు వచ్చినా కూడా వాళ్ళ పైన రేపులు జరుగుతాయి. అతనికే కనుక ఒకవేళ పెళ్ళైతే ఎలాగో వయసు అవుతుంది కదా, వేరే విషయం పక్కన పడేయండి. ఈ వెధవకు ఒకవేళ పెళ్ళైతే అక్కడ పుట్టిన కూతుర్ని కూడా ఇండియాలో పెంచరంట. ఎందుకంటే ఇక్కడ వస్తే రేపులు అయిపోతాయంట.